హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ పలావ్ చేస్తున్నా అండి. చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చండి. ముందే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. హోల్ గరం మసాలా వేసుకున్నాక అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మిర్చి అయితే వేసుకోవాలండి. మిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాక అయితే ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల అయితే టమాటా ఫ్రై అవుతుంది అనమాట. టమాటా ఫ్రై అయిన తర్వాత అయితే కారం, గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత అయితే బాగా 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక అయితే ఎగ్స్ అయితే వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత అయితే రైస్ వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అండి. వాటర్ అయితే వేసేసుకున్నా. వాటర్ వేసేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకున్నాక అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత అయితే